కాకా కుటుంబం ఎప్పుడు సింగరేణి కార్మికుల వైపే ఉంటుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక పదవుల కోసం ఏనాడు తాపత్రయపడలేదని అవే తమ కుటుంబం దగ్గరికి వచ్చాయన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి వివేక్. అడుగడుగున గజమాలతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు కార్యకర్తలు, అభిమానులు. ఇక చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్. చెన్నూరు అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా సింగరేణి కార్మికులను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారని చెప్పారు. కాకా కుటుంబం ఎప్పుడు కార్మికుల వైపే ఉంటుందన్నారు. మాపై విమర్శలు చేసేవాళ్లు కార్మికులకు ఏం చేశారో చెప్పాలని అన్నారు మంత్రి వివేక్. చెన్నూరు మందమర్రిలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామిని గజమాలతో గ్రాండ్ గా స్వాగతం పలికారు అభిమానులు, కార్యకర్తలు. అలానే ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థకు వారు కాపాడినరో, నేను కూడా ఎంపీ అయినప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడానికి 5,000 ఉద్యోగాలు తీసుకురావడానికి ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అంటే కాకా వెంకటస్వామి కుటుంబము ఎప్పుడు కార్మికుల వైపే ఉంటారు, ఎప్పుడు ప్రజల వైపే ఉంటారు. కొందరు నాయకులు మేము ఇన్ని సేవలు ఇక్కడ సింగరేణి ప్రజలకు చేస్తే కొందరు వచ్చి మా మీద విమర్శలు, ఎందుకు ఒక కుట్రలతోని విమర్శలు చేయడం జరిగింది. నిజంగానే ఆలోచించాలి. ఎవరైతే ఈ విమర్శలు చేపించిండ్రో వారు ఏం చేస్తున్నారు? సింగరేణి కార్మికులు ప్రేమ ఉన్నది. కాకా వెంకటస్వామి కుటుంబం వారికి నీతి నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేస్తారు. అందు గురించి వారు అందరూ కూడా 1,30,000 ఓట్లతోని మన పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. పదవుల కోసం ఏనాడు తాపత్రయపడలేదని అవే తమ కుటుంబం దగ్గరికి వచ్చాయని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలే తమ ధైర్యం, ప్రజలే తమ ఆస్తి అని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి వివేక్. బ్యాండ్, గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా లేకుండా చేశానని అన్నారు వివేక్. చెన్నూరును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. సార్, మీరు మెదక్ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్, వెళ్తూ మాతో కలిసిపోతే బాగుంటుందంటే ఈరోజు ఇక్కడ ఆగడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత డెఫినెట్లీ మెదక్ డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా చేసే అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏదైతే జరిగినాయో చాలామంది ప్రజలలో ఒక మంచి స్పందన ఉంది. ప్రత్యేకంగా ఈ సన్న బియ్యం కార్యక్రమము, ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమము, ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము. మంచిర్యాల జిల్లా చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం చెన్నూరులో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. బ్యాండ్, గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు చూసినారు, మన ప్రాంతంలో నిధులు ఏ గ్రామంలో కూడా ఖర్చు పెట్టలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో 50 లక్షల వరకు ఒక్కొక్క గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ అన కానీ ఎస్డిఎఫ్ అన కానీ అన్ని నిధులు పెట్టి అభివృద్ధి బాటలో తీసుకుపోవడం జరిగింది. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే ఎవరికైతే రాలేదో మీరందరూ లిస్ట్ ప్రిపేర్ చేయండి. నేను వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నా. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు అవినీతి ఎక్కడ కాకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని తనకు చెప్పారని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిందని విమర్శించారు మంత్రి వివేక్. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇందారంలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు వివేక్. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేపిస్తూ ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా
ప్రజలకు న్యాయం ఏదైతే జరగాలో అది డెఫినెట్లీ మీ అందరికీ చేస్తారని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలనో రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకు ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో ఇసుక పైన రాయల్టీ దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలా లేదా, నిజాయితీగా పని చేయాలా లేదా, మీరందరూ ఒప్పుకుంటారా? అంతకుముందు కరీంనగర్ జిల్లా అల్గునూరు, బొమ్మకల్ ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు నేతలు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకి వచ్చిన వివేక్ కు స్థానిక కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాలు నేతలు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందజేసి సాదర ఆహ్వానం పలికారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నేతలు సాదర స్వాగతం పలికారు. అక్కడ కాకా విగ్రహానికి మంత్రి హోదాలో నివాళులర్పించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేశారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు స్థానిక కాంగ్రెస్ నేతలు. పట్టణంతో పాటు అప్పన్నపేట, బసంత్ నగర్ ఏరియాలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారి రావడంతో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి వేడుకలు చేశారు. మంత్రిని గజమాలతో సత్కరించారు నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. సిద్దిపేటతో కాకాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. స్థానికంగా ఘన స్వాగతం లభించడంతో సంతోషంగా ఉందన్నారు. వారానికి ఓసారి సిద్దిపేటకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. సో మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. మన మిత్రులందరితో కోరుతూ మనం అందరం కలిసి పనిచేద్దాము. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు వివేక్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. పటాకులు కాల్చి డప్పు చప్పులతో వేడుక నిర్వహించారు.